ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి. మరణపు లోయలో దిగులు చెందగా అభయమునందితి నిన్ను చూచి. మరణపు లోయలో దిగులు చెందగా అభయమునందితి నిన్ను చూచి. దాహము తీర్చిన జీవనదే జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనదే జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యములో. ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యములో. కరుణా సాగర యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి. అక్షయ భాగ్యము నీ పొందుటకు సర్వసత్యములో నడిపితివి. అక్షయ భాగ్యము నీ పొందుటకు సర్వసత్యములో నడిపితివి. సంపూర్ణ పరచి చేతులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. సంపూర్ణ పరచి చేతులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. కరుణా సాగర యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి. కరుణా సాగర యేసయ్యా రెండు చేతులు పైకెత్తి. కను పాపగా నన్ను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. మహిమా నీకు స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రేస్తరా రండి మనకి. దయచేసి పరిశుద్ధ గ్రంథం నుంచి 76 కీర్తనను మార్చి ధ్యానించుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి 76 కీర్తనను మార్చి ధ్యానించుకుందామండి. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధ ఆయుధములను ఆయన విరగొట్టును. కఠిన హృదయాలు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నుండి ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? దేశంలో శ్రమ నొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకుండెను. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీరు మ్రొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడవు, ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలెను. అధికారులు పొగరును ఆయన అణచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడు. దయచేసి అందరు కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎండ లేదు, వాతావరణం మనకు అనుకూలంగా ఉన్నది. అయినా మీలో బలహీనంగా కనిపించి చెప్పుదుమా వద్దా అన్నట్టుగా ఉన్నది కదా. దేవుడి నామకి స్తోత్రములు. మనం ఎల్లప్పుడూ సైనాధిపతి దేవుడైన పిల్లలం కాబట్టి ఎల్లప్పుడూ యాక్టివ్ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన ఆసాపు కీర్తన మనం ముందుగానే ధ్యానించాం కదా. 50వ కీర్తన 73 నుంచి 83 వరకు టోటలీ 12 కీర్తనలు ఆసాపు రచించాడు. అయితే ఇక్కడ మొదటి మాట మనం చూసినట్టుంటే, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. దేవాది దేవుడు ఎక్కడున్నా కానీ ఆయన మన దేవుడు స్తుతి నొందే దేవుడు. మన దేవుడు స్తుతి నొందే దేవుడు. ఆయన అన్ని విషయంలో అయిన మానవుల చేత ఎప్పుడూ స్తుతి నొందుతూనే ఉంటాడు. మానవులకు సాయం చేస్తూ వాళ్ళ ద్వారా ఎల్లప్పుడూ స్తుతి పొందాలని దేవుడు కనిపెట్టుకొని ఉంటాడు. ఎందుకంటే ఆయన స్తుతులతోటి ఆయన ఎల్లప్పుడూ స్తుతుల మీద కూర్చుండే దేవుడు కాబట్టి. అందుకు ఒక మాట మనం చూసినట్టుంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనమును ఒక్కసారి చూద్దామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఒకవేళ ఒక చెట్టుకు జీవం లేదనుకోండి, అది ఏమైపోతుంది? ఎండిపోతుంది అంతే. అలాగే మనలో జీవం లేకపోతే మన పరిస్థితి కూడా చచ్చిన వారితో సమానమే. ప్రియమైన దేవుని బిడ్డల, మనలో జీవం లేకపోతే మనం కూడా చచ్చిన వారితో సమానమే. కాబట్టి ఇక్కడ లేఖనాలు యోహాను భక్తుడు రాస్తున్నాడు, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. ఈ దినాలలో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు అని దేవుడాన్ని ఒప్పుకుంటే చంపి పడేస్తాం, అంతే కదా. ఈ రోజుల్లో మనం చూస్తున్నది ఏంటిదంటే, యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటే మిమ్మల్ని చంపేస్తాం, మీరు ఉండకూడదు, మీరు వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడి వారు కారు, మీ దేవుడు బయటి దేశం దేవుడు, ఇలాంటి ఎన్నో నినాదాలు మనం వింటున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళలో ఈ మాట ప్రకారము అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. ఒకవేళ ఎరగకపోతే శవాలతో సమానం, అంతే. శవాలతో వాళ్ళు వాళ్ళలో ఏమాత్రము జీవం లేదు కాబట్టి శవాలతో సమానమే. ప్రియమైన దేవుని బిడ్డల, ఆ కృపను
నీకును నాకును పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చి మనందరికి ఆ జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు జీవిస్తున్న వాడవే కానీ నీవు మృతుడవు కావు. ఒకవేళ నీవు క్రీస్తులో లేకపోతే నీ మృతుడవే, అంతే. నీవు క్రీస్తులో లేకపోతే ఆయన నామంలో నీ బాప్తిసం తీసుకొని ఆయన నామంలో కడగబడకపోతే నీవు మృతుడవే. అందుకే యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అంటున్నారు, నిత్య జీవము. కాబట్టి ఆ జీవంలో ప్రవేశించాలని ఆయన 33.5 సంవత్సరాలు భూలోకంలో నివసించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన రక్తము ప్రతి రక్తపుట్టు భూమి మీద చిందించి ఆ రక్తముల చేత మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడంటే ఆ నిత్య జీవానికి వారసులము కావడానికే ప్రియమైన దేవుని బిడ్డల. చాలామంది ఆ నిత్య జీవము మాకొద్దు అనేది లోకంలో మనం ప్రతిరోజు వింటున్నాము, చదువుతున్నాము, చూస్తున్నాము ప్రియమైన దేవుడు. కానీ మనకు దేవుడు ఇచ్చాడు. దీన్ని బట్టి మనము ఒక మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణించవలసిందే. కానీ నువ్వు దేవుని నిమిత్తం హతసాక్షి ఒకవేళ అయినవంటే ఆయన జీవ గ్రంథంలో హతసాక్షుల సంఘంలో నువ్వును నేను చేర్చబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందిని మనం చూస్తున్నాము. కాబట్టి మనము చనిపోయినా బ్రతికినా ఆయన నామానికి మహిమ తెచ్చువారుగా జీవించాలి. ఆయన నామానికి మహిమ తెచ్చువారుగా జీవించాలి. అందుకే వలలు చేపల పేతురు వలలు వేసినప్పుడు అప్పుడు ఏంటంటే అవన్నీ నేను 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 అని అందులో పడతాయి. కారణం ఏంటిదంటే ఆ వలలో మేము ఆ వల పరలోకం కాబట్టి ఆ వలలో ప్రవేశించడం మాకు అందరికి ఇష్టమని అవి అలా పడ్డాయి. ప్రాణానికి తెలిసింది నీ కృప జీవము కంటే ఉత్తమము. ఆయన కృప జీవం కంటే ఉత్తమం. మనం చనిపోయినా బ్రతికిన దాంతో ప్రయోజనం లేదు, కానీ ఆయన కృప మనలో ఉంటే మనం జీవిస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇందులోనే యోహాను సువార్త 15వ అధ్యాయము ఒక మాట 21 మాటను చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 21. సరే 14:21 అండి, 14:21. సరే. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకొందునని చెప్పాను. అది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తేనే నిత్య జీవము. కాబట్టి ఆ ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు కదా. అందుకే ఇక్కడ ఆసాపు భక్తుడు అంటున్నాడు, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది అంటున్నాడు. రెండో మాటలకు వస్తే షాలోములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. షాలోము అంటే తెలుసు మనకు యెరూషలేమని, అలాగే సియోను కూడా అదే తెలుసు. కాబట్టి అక్కడ ఆయన గుడారం ఉన్నది. దావీదు దినాల్లో ఆ కొండపైన గుడారం వేసి అక్కడ మందసాలను పెట్టి అనేకులు అక్కడ ప్రార్థించేవారు. అదే ప్లేస్లో సేమ్ సొలొమోను రాజు గారు ఆ మందిరాన్ని కట్టినట్టుగా చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే 6వ వచనానికి ఒకసారి వద్దామండి. కీర్తన గ్రంథంలో 6వ వచనానికి. చాలు. ఇక్కడ చూసినట్టుంటే యాకోబు దేవా నీ గద్దింపునకు రథ సారథులకు గుర్రములకు గాఢ నిద్ర కలిగెను. ఇది చూసినట్టుంటే మనకు బాగా అనిపిస్తున్నది. ఇది హిజ్కియా అష్షూరుల దినాలలో జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే సన్నిరేపు యెరూషలేం మీదకి దండయాత్ర చేసి రావడానికి అప్పటికి ఆయన అనేక రాజ్యాలను జయించి మట్టి దిబ్బలు కట్టి అనేకులను హతమార్చి వాళ్ళని అగ్నిలో పడవేసి నానా రకాలుగా వాళ్ళని హింసించి వాళ్ళ మందిరాలు సుందరమైన భవనాలను అన్నింటినీ పాడు చేసి వాళ్ళను నానా రకాలుగా చెరకు తీసుకుపోయి వాళ్ళని హింసించి ఎన్నో రకాల చిత్రవదలు చేసి ఇప్పటికి ఎక్కడికి వచ్చారంటే ఈ అష్షూరీయులు చక్కగా యెరూషలేం దేనికి వచ్చారు. యెరూషలేంలో అప్పుడు హిజ్కియా రాజు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయనకు బలము చాలదు. వాళ్ళు అంటున్నారు, మీ దేవుడు ఏ మాటి గొప్పవాడు, మేము అనేక రాజ్యాలను జయించుకుంటూ వచ్చాం, ఎవరైనా మమ్మల్ని ఆపాడా, ఏ దేవుడైనా మమ్మల్ని ఆపాడా అన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే వాళ్ళు రాసిన ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో విప్పి పరిచి ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయి ప్రార్థన చేసిన వెంటనే ఆ రాత్రే ఒక దూత బయలుదేరి అష్షూరు సైన్యంలో వెళ్ళి 1,85,000 మందిని హతమార్చారు. 1,85,000 మందిని హతమార్చారు. కారణము చూసినట్టుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లారి వాళ్ళు లేచి నిద్ర మేల్కొని చూస్తే కల్లా ఏ సౌండ్ లేదు.
చూడండి, ఇప్పుడు ఏదన్నా ఒక్క వ్యక్తిని ఇంకో వ్యక్తి కొడుతున్నాడంటే సుమారుగా ఆ చుట్టుప్రక్కల కొన్ని మీటర్ల వరకు వినబడుతుంది ఆ సౌండ్. ఆ చుట్టుపక్కల ఆ అల్లరి కానీ, ఆ శబ్దం కానీ, లేకుంటే ఏదైనా కానీ ఆ చుట్టుప్రక్కల వినబడుతుంది, ఏదో అల్లరి జరుగుతున్నది అని అనిపిస్తుంది మనం. కానీ 1,85,000 మందిని హతమార్చిన ఉలుకు లేదు, పలుకు లేదు. పక్కవాడికి సౌండ్ కూడా తెలియదు. అందుకే ఈ మాట ఆ భక్తుడు ఆసాపు భక్తుడు రాస్తాడు. బహుశా ఇది ఆసాపు భక్తుడు జీవించింది ఈ హిజ్కియాకు చూసినట్టుంటే కొన్ని వందల సంవత్సరాలు వెనుకకే ఆసాపు భక్తుడు చనిపోయినాకనే హిజ్కియా గారిని మనం చూస్తాం. బహుశా ఈయన ఆత్మానుసారంగా రాశాడా, మళ్ళీ ఏం చేశాడా అనేది మనకు తెలియదు. కానీ దావీదు రాజు పీరియడ్లో ఆసాపు భక్తుడు జీవించాడని మనం ముందుగానే ఒకసారి ధ్యానించుకున్నాం. అలాగే చూసినట్టుంటే ఇక్కడ హిజ్కియా దినాలలో ఆసాపు ఏమాత్రం లేడు, అప్పటికైనా దేవుని సన్నిధిలో నిద్రించున్నాడు. కానీ ఈ పీరియడ్లను ఆసాపు భక్తుడు రాశాడు. అంటే కొన్ని వందల సంవత్సరాల ముందు జరిగిన విషయాన్ని ఆసాపు భక్తుడు ఎత్తి రాశాడు. ప్రియమైన దేవుని, ఆ రాత్రి ఏమైందంటే 1,85,000 మందిని దూత బయలుదేరి హతమార్చినప్పుడు గుర్రాల సౌండ్ లేదు, ఖడ్గాల సౌండ్ లేదు, ఏనుగుల సౌండ్ లేదు, ఏ సౌండ్ లేదు. తెల్లారు లేచి చూస్తే కల్లా అందరూ శవాలలాగా పడి ఉన్నారు. ప్రియమైన దేవుడు, అన్ని శవాలు ఉన్నాయి. ఏంటి అంటే ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే యాకోబు దేవా, నీ గద్దెంపునకు రథ సారథులకు గుర్రములకు గాఢ నిద్ర కలిగెను. హల్లెలూయా. అది దేవుని ఎలా ఉంటుందంటే ఆయన పెద్దగా ఏం చేయడం, చిన్న దాంతో ఆయన విజయాన్ని సాధిస్తాడు. అందుకంటాడు, ఒక మాట మీకు చూపిస్తాను, ఎందుకు దేవుడు మనల్ని యుద్ధాలు చూడాలని మనల్ని ఎందుకు పెట్టాడంటే ఒక మాట. న్యాయాధిపతులకు రండి, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరం వారందరూ చేర్చబడిరి, తరం ఒకటి పుట్టెను. అలా 40 సంవత్సరాలు దేవుడు చేసిన అద్భుత కార్యంలో చూసిన వాళ్ళందరూ గతించిపోయారు, ఎవరు లేరు, అందరూ లేరు. ఇప్పుడు కొత్త తరం వచ్చింది. ఈ కొత్త తరం ఆ తరాలలో చేసిన అద్భుత క్రియలను వీళ్ళకి తెలియదు, ఏమాత్రమో వీళ్ళకి తెలియదు. కాబట్టి ఈ తరము కొత్త తరం పుట్టింది. ఈ కొత్త తరం కొరానికి దేవుడు కొంతమందిని, ఎవరైతే యూదులకు శత్రువులు అవుతారో వాళ్ళని దేవుడు ఉంచాడు. ఎందుకు ఉంచాడంటే వాళ్ళ మీద దేవుడు యుద్ధం చేస్తే వీళ్ళు చూసి ఇది దేవుని కార్యములే తప్ప మా కార్యములు కావాలని నేర్చుకోవడానికి ఉంచాడంట. నేను నిన్న ఆ మాటను చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. చూడండి, అదే మాట న్యాయాధిపతులు 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం గమనిస్తుంటే నిజంగా ఎందుకు శత్రువులను పక్కకు శూలంలాగా ముళ్ళులాగా ఎందుకు ఉంచాడంటే ఆయన మహిమ నెరగడానికే, లేకుంటే యుద్ధం గురించి మేము చేసింది కాదు, ఈ దేవుడే మా పక్షంలో యుద్ధం చేశాడని వాళ్ళు తెలుసుకోవడానికే కొంతమందిని శత్రువులు దేవుడు ఉంచాడంట. ఒకసారి చదవండి. ఇశ్రాయేలీయులను చూడని వారికి నేర్పునట్లు ఇవి అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకు ఉంచాడు శత్రువులను అంటే శత్రువుల దేవుడు మన పక్షం నుండి ఆ యుద్ధములు చూస్తుంటే అప్పుడు మనం తెలుసుకొని యుద్ధం నేర్చుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే దేవుడు మా పక్షం నుండి యుద్ధములు చేస్తాడు, మా దేవుడు మా పక్షం ఉన్నాడు, ఆయన మమ్మల్ని ఎంటుండి నేను తట్టి నడిపిస్తున్నాడు కాబట్టి అని తెలుసుకోవడానికి కొంతమంది శత్రువులు ఉంచారంట. మళ్ళీ ఈ రోజులు కూడా మనకు శత్రువులు ఉన్నారు. శత్రువులు అంటే పక్కవారు లేకుంటే మన పాలివారు అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, సాతానే మనకు పెద్ద శత్రువు. సాతాన్ని అనుసరించే వాళ్ళంతా మనకు శత్రువులే. అనేక మంది ఉన్నారు ఈ దినములలో. కాబట్టి మనల్ని ఆత్మారుస్తాం చేస్తామని ఏమి చేయరు, భయపెడతారు. అలాడు గొలియాతు కూడా 40 డేస్ ఇశ్రాయేలులను భయపెట్టాడు. భయపెట్టినప్పుడు వణికిపోయారు. మీరు ఎవరైనా వచ్చి నన్ను జయించండి అన్నప్పుడు వణికిపోయారు అందరూ. 40 డేస్ వణికిపోయారు, కదలలేరు. బలవాడుడైన సౌలు సైతం అందరికంటే ఎత్తు ఉన్నవాడు సైతము భయపడిపోయాడు, నేను జయించలేను అనుకున్నాడు. అలాగే ఇప్పుడు కూడా మనం భయపడుతున్న స్థితిలో ఉన్నాం. కానీ తుది విజయం మనదే. హల్లెలూయా! తుది విజయం మనదే. దేవుడు మన పక్షంలో యుద్ధంలో చేస్తాడు. ఆ విజయం మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా!
40 days భయపడ్డారు. యూదులంతా గడగడలోకి పోయారు. ఎవడు మమ్మలను రక్షిస్తాడు, ఎవడు మమ్మల్ని కాపాడుతాడు, ఈ గొలియాతు నుంచి ఎవరు తప్పిస్తాడు అని అందరూ భయపడిపోయారు. 40 days ఎదురు చూస్తున్నారు, మా పక్షం ఎవరో యుద్ధం చేస్తారని. సౌలు రాజుకు ప్రార్థన చేసే అలవాటు లేదు ప్రియమైన దేవుడు. ఒకవేళ ప్రార్థన చేస్తుంటే సౌలు పక్షంలో ఖచ్చితంగా దేవుడు యుద్ధం చేసేవాడు. కానీ ప్రార్థన చేసే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. అరణ్య మార్గంలో ఉన్నాడు, ఆయనని పిలుచుకొచ్చాడు దేవుడు ఇక్కడికి. బాలుడే ఆయన అంటున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నా దేవుడు ఎలుగుబంటిని నాకు అప్పచెప్పాడు, సింహాన్ని నాకు అప్పచెప్పాడు, నీవు ఒక లెక్కన, సున్నతి లేనివాడు నీవు ఒక లెక్కన. కాబట్టి 40 days భయపడొచ్చు, అనేకులు చాలా పిరికి వారైపోయిండొచ్చు, ప్రాణాలు పోయాయని తలచుండొచ్చు, కానీ విజయము దేవుడు మన పక్షం ఇస్తాడు. హల్లెలూయా. దావీదు ద్వారా గొలియాతును జయించి ఇశ్రాయేలీయులకు ఏ విధంగా విజయం ఇచ్చాడో మనకు అలాంటి విజయాన్ని చూడబోతాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి విజయం కొరకు చూద్దాము. మనం హిజ్కియా గురించి చూసినట్టుంటే నేను కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. హిజ్కియా ప్రార్థించినప్పుడు, అష్షూరు రాజు ప్రార్థించినందుకు ఎన్ని విషయాలు జరిగాయంటే ప్రియమైన ఆయన ఒకటే ప్రార్థన చేశాడు. ఏమనంటే, ప్రభువా నాకు బలము చాలదయ్యా. అది దేవుని మందిరంలో వాళ్ళు రాసిన లెటర్ను పెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఆయన పక్షంలో సాయం చేశాడు. ఏమేం చేశాడంటే, మొదటిగా 1,85,000 మందిని, శూరులను, మామూలు వ్యక్తులు కాదు, శూరులను దేవదూత ఆతమార్చింది. రెండవది, వాళ్ళ పంటలను అన్నిటినీ, బయట వాళ్ళకున్న పంటల నుంచి ఈ అష్షూరులు నాశనం చేశారు కాబట్టి ఆ పంటలన్నిటి మళ్ళీ తిరిగి 3 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చాడు. 3 సంవత్సరాలు వీళ్ళు దుక్కి దున్నలేదు, పొలాలే లేదు, నాట్లే లేదు, ఏమీ లేదు, ఆ వచ్చిన పంటను తిన్నారు. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలాగే తిన్నారు. కాదు మీకు డౌట్ ఉన్నట్టుంది ఒక మాట. యెషయా గ్రంథము 47 అధ్యాయము, యెషయా గ్రంథము 37 అధ్యాయము, యెషయా గ్రంథము 37 అధ్యాయము 30వ వచనం చూడండి. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచనగాను, ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు పూజిస్తారు. అర్థమైందా? దాని అంతటా అదే అనమాట. ఎవరు విత్తనాలు వేయవలసిన అవసరం లేదు, ఎవరు కలుపు తీయవలసిన అవసరం లేదు, ఎవరు దాన్ని దుక్కి చేయవలసిన అవసరం లేదు, ఇవన్నీ ఏమి లేదు. వాళ్ళు నష్టం చేశారు కాబట్టి ఈ అష్షూరీయులు ఎవరంటే కరెక్ట్ అబ్రాము సంతానమే. అబ్రాము లాస్ట్లో 140 సంవత్సరాలు అప్పుడు కేతురం చేసుకున్నాడు కదా, ఆ కేతురు సంతానం కాల్చుంటే మీరు తర్వాత చదువుకోండి, 25వ అధ్యాయం చదవండి, ఆది కాండము. అప్పుడు మీకు అర్థమైంది ఈ అష్షూరీయులు కూడా అబ్రాము సంతానం వాళ్ళే. అయితే వీళ్ళు వచ్చినప్పుడు, నాశనం చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఫస్ట్ 1,85,000 మందిని దేవుడు హతమార్చాడు. రెండవది ఏంటంటే వాళ్ళకి నష్టమైన పంటను దేవుడు ఇచ్చాడంటే అది 50% ఉంటుందా, లేకుంటే 30% ఉంటుందా, లేకుంటే 25% ఉంటుందా? ఒకసారి చెప్పండి ప్రియమైన దేవుడు. 100% ఉంటుంది. ఎందుకంటే మనకు ఇసాకు గురించి చెప్తున్నారు, అతడు పంటలు వేసినప్పుడు 100% పంటలు తీసిండంట. 26:12 ఉంటుంది ఆది కాలంలో, మీరు తర్వాత చదువుకోండి. అయితే అలాగే ఈ పంట మంచి పుష్టికరమైన పంట, మంచి ధాన్యము, మంచి రుచికరమైన ధాన్యము, అదంతలో అవే పండి అవే లేచి ఆ పొలంలో వీళ్ళు తిన్నారంట. అలా 2 సంవత్సరాలు తిన్నారంట. 3వ సంవత్సరం తర్వాత వాళ్ళు మళ్ళీ పంటలు వేసుకొని, విత్తనాలను వేసుకొని పంట తీసారట. ఇది 2వ సూచన. 3వది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఎవరైతే అష్షూరులు ఉన్నారో వాళ్ళు భయపడి 1,85,000 మంది భయపడిన తర్వాత ఆయన ఏం చేశాడు? తన దేశానికి, అష్షూరు దేశానికి వెళ్ళిపోయాడు. ఆ రాజు వెళ్ళిపోయిన తర్వాత నిస్రోకు అని మందిరము, తన దేవత మందిరంలో మొక్కుచున్నప్పుడు తన కుమారుడు పద్నియేలు, షెరాజు ఇద్దరు కలిసి ఆయనను పొడిచి చంపారు. సొంత కుమారులే పొడిచి చంపారు. ఇది 3వది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక 4వ దానికి వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా పడిపోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రవక్తను పంపి హెచ్చరించినప్పుడు ఆయన మనసు మార్చుకున్నప్పుడు మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్ కూడా ఆయన కొన్ని సూచనలు అడుగుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు చూడండి, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము, 2వ రాజులు 19వ అధ్యాయం, అది చూసి మనం ఊహించుకుందామండి. 19వ అధ్యాయము 19వ
అధ్యాయం 20 అధ్యాయం 10 వచనం చూడండి. మన 19లో కొన్ని విషయాలు మనకు కనిపిస్తే అది చూసి ముగించుకో. 19:34 వచనం చూడండి. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరుల వారి దండు పేటలో చొచ్చి 185,000 మందిని హతము చేశాను. అయిన తర్వాత 20 అధ్యాయము 10 వచనంలో చూసినట్టుంటే అందుకు హిజ్కియా ఇట్లనను, నీడ 10 మెట్లు ముందరకు నడుచుట అల్పం, కానీ నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. అయితే దేవుడు మాట్లాడాడు, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆశిస్తున్నాయి హిజ్కియా అన్నప్పుడు, ప్రభా దాన్ని నాకు సూచనగా చూపమన్నప్పుడు ఏమైందంటే ఈ ఎండ సూర్యుడు ఇక్కడ వెనుకది, ఈ ఎండ ముందుకెళ్ళిపోయి 10 మెట్లు ముందుకెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏమనంటే ఆ 10 మెట్లు ఎండ వెనుకకు రావాలని అడిగాడు. సరే అడిగినప్పుడు ఆ 10 మెట్లు ఎంటకు వచ్చింది. దేవుడు వెనుకకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన గ్రహించాడు అదేంటిదంటే 10 మెట్లు కాబట్టి ఒక్కొక్కటి 4 నిమిషాలు చొప్పున 40 నిమిషాల టైంలో అది వచ్చేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాసా కేంద్రం వాళ్ళు భూమి పుట్టిన నుంచి అన్ని లెక్కలు వేస్తుంటారో ఒక్క దినము తక్కువ వచ్చింది అన్నారు. అమెరికాలో నాసా ఒక్క దినము తక్కువ వచ్చింది. ప్రపంచ లెక్కలు అన్నీ కట్టుతున్నప్పుడు ఒక దినము తక్కువ వచ్చిందంటే ఆ దినం ఎక్కడని బైబుల్ పండితులు వచ్చి బైబిల్ అంతా వెతికినప్పుడు యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనంలో కనిపిస్తుంది ఆ మాట. ఏమంటారంటే సూర్యుడా నీవు గిబెయలో దిగిపో, నిలిచిపో. చూడండి, మీకు డౌట్ ఉంటే చూడండి, యెహోషువ 10:12 చూడండి. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడా నీవు గిబెయలో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోలలో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిల్చెను, చంద్రుడు ఆగెను అను మాట యాషీరు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశమందు నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఇంచుమించు అంటే ఇది లెక్కలు కడితే 23 గంటల 20 నిమిషాలు అయింది. బైబిల్ పండితులు దీన్ని లెక్క కడితే సూర్యుడు ఎంతకాలం నిలిచిపోయాడు, చంద్రుడు ఎంతకాలం నిలిచిపోయాడు, ఆ యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు ఎంతకాలం నిలిచిపోయాడంటే 23 గంటల 20 నిమిషాలు సూర్యుడు చంద్రుడు నిలిచిపోయాడు. అయితే హిజ్కియా పీరియడ్లో 10 మెట్లు ముందుకు పోయిన నీడ వెనుకకు రావాలనుకున్నాడు కదా, ఒక్కొక్కటి 4 నిమిషాలు అనుకున్నా. ఆ 40 నిమిషాలు 23 గంటల 20 నిమిషాలు యాడ్ చేసుకుంటే 24 గంటలు వచ్చింది. హల్లెలూయా! దేవుని అద్భుతములు చూడండి. ఎట్లా ఇది క్యాలిక్యులేట్ చేస్తే నాసా వాళ్ళు శోధన చేస్తూ ఒకసారి బైబిల్లో చూద్దామని చూసినప్పుడు వాళ్ళు లెక్కలు కట్టినప్పుడు సూర్యుడు ఆగిపోయింది 23 గంటల 20 నిమిషాలు సూర్యుడు చంద్రుడు ఆగిపోయింది. వాళ్ళు యుద్ధం చేశారు. ఆ తర్వాత హిజ్కియా పీరియడ్లో ముందుకు పోయిన నీడ మళ్ళీ ఎంటకొచ్చింది. అక్కడ 40 నిమిషాలు, ఇక్కడ 23 గంటలు 20 నిమిషాలు యాడ్ చేసుకుంటే 24 అవర్స్ ఒక్క దినంకు కావాల్సిన గంటలు సరిపోయింది. కాబట్టి ఈ దినము నాసా వాళ్ళకు దొరికింది. దేవుడు అన్ని అద్భుతాలు చేశాడు. ప్రియమైన దేవుడు, ఒకసారి ఆలోచించాడు, ఇన్ని అద్భుతాలు చేసినా మనలాంటి స్వభావం హిజ్కియా కలిగి ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తాం, మళ్ళీ పడిపోతుంటాం, మళ్ళీ ప్రార్థన చేస్తాం, మళ్ళీ పడిపోతాం. ఆయన కూడా అహంకారించి మళ్ళీ పడిపోయినప్పుడు, ఆయన స్వస్థత పొందినప్పుడు దేవుడు నా స్వస్థపరచాడని సాక్ష్యం ఇవ్వకుండా ఇతరులు వచ్చి ఆయనను అడిగినప్పుడు ఆయన తనకున్న ఆయుధాల సామాగ్రిని, స్టోర్ను సమస్తము చూపించాడు. అప్పుడు ప్రవక్త వచ్చి హిజ్కియా వాళ్ళు ఏమేమి చూశారంటే, నేనేది మరుగు చేయకుండా అన్నీ చూపించానంటే వాళ్ళు అన్నీ ఎత్తుకొని పోతారయ్యా అని చెప్పారు. 70 సంవత్సరాలు వీళ్ళన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది హిజ్కియా ఎడల అన్ని అద్భుత కార్యములు చేశాడు. ఒక్క మాట చూసి, కీర్తన గ్రంథంలో చివరి మాట చూసి, అధికారుల పొగరును ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూరాజులకు ఆయన భీకరుడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఎంత జాలిపరుడో, ఆయన శత్రువులకు అంత భీకరుడు. ఆయనను చూస్తే వణికిపోతుంది. ఎందుకంటే చాలా విషయాలు మనం చూస్తాం, ఆయన రక్షించడానికి ఏదో కాదు. ప్రియమైన దేవుని చిన్నది ఒక గాలి కావచ్చు, ఒక వానన కావచ్చు, ఇంకేదైనా చిన్నది అగ్ని కావచ్చు, ఇలా మనల్ని రక్షించడానికి చిన్నది చాలు. ఆయన చివందు కందిరీగలైన చాలు, శత్రువులను నిలగొట్టడానికి కందిరీగలైన చాలు. కందిరీగల శత్రువులను పారగొడతారు. కానీ తుది విజయము మనదే. దేవుడు ఈ వాక్యం దీవించబడు. హల్లెలూయా. దయచేసి మనం అందరం లేచి నిల్చుండి దేవుని స్తుతించుకున్నాం.